శ్రీ గణేశాయ నమః. ఏ జాతక చక్రంలో అయినా లగ్నం నుంచి 6వ స్థానంలో ఉన్న రాహు భగవానుడు, 12వ స్థానంలో ఉన్న కేతు భగవానుడు శుభకారకుడు మాత్రమే అవుతాడు. కానీ లగ్నం నుంచి 6వ స్థానంలో గనక కేతు భగవానుడున్న, 12వ స్థానంలో గనక రాహు భగవానుడు ఉంటే ఆ జాతక చక్రంలో ఈ రాహు కేతులు అశుభకారకులు అవుతారు. మరి ఆ జాతక చక్రంలో 6వ స్థానంలో ఉన్న కేతు భగవాను స్ట్రాంగ్ చేయాలి అంటే శుభకారకుడిగా మార్చాలి అని అనుకుంటే రాహుకి సంబంధించిన రెమెడీస్ చేయండి. 12వ భావాన్ని కనుక స్ట్రాంగ్ చేయాలి అని అనుకుంటే 12వ భావంలో కూర్చొని ఉన్న రాహు కోసం కేతుకు సంబంధించిన రెమెడీస్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి రాహుకు సంబంధించిన రెమెడీస్ ఏమిటి అనే విషయాన్ని కనుక చూసినట్లయితే మెడలో వెండి చైన్ని వేసుకోండి. అంతేకాకుండా ఒకవేళ కుదిరితే ఒక చిన్న ఏనుగు బొమ్మను వెండితో తయారు చేసుకుని అది మీ దగ్గర పెట్టుకుంటే రాహు భగవానుడు శాంతపడతాడన్నమాట. మరి కేతు భగవానుడి కోసం చూసినట్లయితే